హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నారు. అయితే మీరు సపోర్ట్ చేసే టీం గోల్ కొట్టిందనుకోండి. ఆ గోల్ మీరు సెలబ్రేట్ చేసుకునే లోపే రెఫరీ ఆ గోల్ని క్యాన్సిల్ చేస్తూ ఈ ఫ్లాగ్ చూపిస్తే అలా ఎందుకు చేస్తారో అని మీకు డౌట్ వస్తే దానికి ఆన్సర్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ సైడ్ గోల్ రూల్స్, ఇంకొన్ని ఫార్మేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్ సైడ్ గోల్ రూల్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీరు ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి. ఈ స్క్రీన్ మీద ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఒక బ్లూ కలర్ టీమ్ని అలాగే ఒక రెడ్ కలర్ టీమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఇక్కడ రెడ్ కలర్ టీమ్కి అలాగే బ్లూ కలర్ టీమ్కి మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. సో ఇక్కడ బ్లూ కలర్ టీం దగ్గర బాల్ ఉంది. అది ఏ కేసెస్లో ఆఫ్ సైడ్ రూల్ అవుతుందో అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికంటే ముందు మీకు ఒక పాయింట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఏంటంటే, మీరు ఇక్కడ చూసేది బ్లూ కలర్ టీమ్ డిఫెండింగ్ బాక్స్. సో ఈ రెడ్ కలర్ టీమ్కి అది అటాకింగ్ బాక్స్. సో అలాగే బ్లూ కలర్ టీమ్కి అటాకింగ్ బాక్స్ అయినప్పుడు రెడ్ కలర్ టీమ్కి అది డిఫెండ్ అవుతుంది. సో ఇది క్లియర్ కదా. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే వాళ్ళ అటాకింగ్ సైడ్లోనే ఆఫ్ సైడ్ రూల్ కన్సిడర్ చేస్తారు, వాళ్ళ డిఫెండింగ్ సైడ్లో కన్సిడర్ చేయరు. అంటే ఇప్పుడు కనిపించే బాక్స్లో బ్లూ కలర్ టీమ్ డిఫెండింగ్ సైడ్. సో ఇక్కడ బ్లూ కలర్ టీమ్ ఇక్కడ ఆఫ్ సైడ్ని కన్సిడర్ చేయరు. అలాగే మీరు దాని ఆపోజిట్ టీం రెడ్ కలర్ టీమ్కి ఆఫ్ సైడ్ కన్సిడర్ చేయరు. సో అక్కడ బ్లూ కలర్ టీమ్కి, ఇక్కడ రెడ్ కలర్ టీమ్కి చేస్తారు. సో ఇప్పుడు మనం అసలు ఆఫ్ సైడ్ రూల్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఇక్కడ చూస్తే బాల్ వచ్చేసి రెడ్ టీమ్ దగ్గర ఉంది కదా. సో ఈ బాల్ దగ్గర ఉన్న ప్లేయర్ ఎవరికి బాల్ పాసెస్ చేయగలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని గోల్ కొట్టడానికని చూస్తే, ఫస్ట్ ఛాన్స్ వచ్చేసి అతనే కొద్దిగా అటు ఇటు తిప్పి గోల్ కొట్టగలడు. సెకండ్ ఛాన్స్ వచ్చేసి ఈ ప్లేయర్కైనా లేదా ఇంకొక ప్లేయర్కైనా బాల్ని పాస్ చేయాలి. సో ఇక్కడ ఏ సిచ్యువేషన్లో ఆఫ్ సైడ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ ప్లేయర్ ముందున్న ప్లేయర్కి బాల్ పాస్ చేశాడే అనుకోండి. ఆ ప్లేయర్ ఆ బాల్ని గోల్ చేస్తే ఆ గోల్ కౌంట్ చేయరు. ఎందుకంటే అదే ప్లేయర్ ఇంకొక ప్లేయర్కి బాల్ పాస్ చేస్తే ఆ ప్లేయర్ ఆ గోల్ కొడితే దాన్ని గోల్గా కన్సిడర్ చేస్తారు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. సో ఇక్కడ గోల్కి ముందున్న కీపర్ని ఫస్ట్ డిఫెండ్ అంటారు. అలాగే గోల్ కీపర్కి ముందున్న డిఫెండర్ని సెకండ్ డిఫెండర్, ఆయనకు ముందున్న డిఫెండర్ని థర్డ్ డిఫెండర్ అంటారు. సో ఈ ఫస్ట్ డిఫెండర్ సెకండ్ డిఫెండర్ మధ్యలో ఉన్న ఏరియాని హాఫ్ ఏరియా అంటారు. సో ఇక్కడ రెడ్ కలర్ టీమ్ ప్లేయర్ ఉన్నాడు కదా, ఇతను బాల్ పాస్ ఇచ్చే టైంలో ఇలా ఫస్ట్ అండ్ సెకండ్ డిఫెండర్ మధ్యలో ఉంటే అప్పుడు అది ఆఫ్ సైడ్ గోల్ అవుద్ది. సో అలా కాకుండా ఈ ప్లేయర్కి బాల్ చేశాడు అనుకోండి, ఆ ప్లేయర్ గోల్ చేస్తే అది ఆఫ్ సైడ్గా కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఆ ముందున్న ప్లేయర్ మూమెంటంలో లేడు కాబట్టి, అలాగే ఆ గోల్లో అతని ఇంటర్ఫిరెన్స్ లేదు కదా, అందుకు. సో ఇక్కడ ఫుట్బాల్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫుట్బాల్ ఫార్మేషన్ ఎలా డిసైడ్ చేస్తారు అనే ముందు ఫుట్బాల్లో బేసిక్స్ పొజిషన్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కబడ్డీలో మనం చూసుకుంటే డిఫెండర్స్ అంటే డిఫెండ్ చేయాలి, రైడర్స్ అంటే పాయింట్ తీసుకురావాలి. సో ఈ ఫుట్బాల్లో డిఫెండర్స్ ఏం చేయాలి అంటే ఆపోనెంట్స్ వాళ్ళ గోల్ని కొట్టకుండా ఆపాలి. తర్వాత గోల్ కీపర్ది కూడా సేమ్ రోల్ అనుకోండి, అతను చేత్తో బాల్ని ఆపొచ్చు. తర్వాత మిడ్ఫీల్డర్స్ వీళ్ళు డిఫెండర్స్కి ఇటు ఫార్వర్డర్స్కి వీళ్ళిద్దరికీ హెల్ప్ చేయాలి గోల్స్ కొట్టడానికి. ఇక ఫార్వర్డర్స్ ఏం చేయాలి అంటే ఫార్వర్డర్స్ గోల్ స్కోర్ చేసి మ్యాచ్ని గెలిపించాలి. సో ఇది బేసిక్స్ అన్నమాట. సో ఈ ఫార్మేషన్స్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే, మీరు మ్యాచ్ స్టార్టింగ్లో ఈ ఫార్మేషన్స్ చూస్తారు కదా, 4-4-3, 3-5-2 అని, దీన్ని ఫార్మేషన్స్ అంటారు. సో ఈ ఫార్మేషన్స్కి ఒక డెఫినేషన్ చెప్పాలి అంటే గోల్ కీపర్ విజన్ నుంచి చూడాలి అన్నమాట. అలా చూస్తే ఫస్ట్ డిఫెండర్స్ని కనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆపోనెంట్ టీమ్స్కి గోల్ కొట్టకుండా ఆపుతారు కాబట్టి. సో డిఫెండర్స్ ఎంతమంది ఉన్నారు, 4 లేదా 3 అని చూస్తారు. అలాగే మిడ్ఫీల్డర్స్ కూడా 4 or 5, అలాగే ఫార్వర్డర్స్ 2 or 3. సో ఇలా 4-5 ఫార్మేషన్ అవుద్ది. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ పొజిషన్స్లో ఉంటారు, కానీ చివరి వరకు ఈ పొజిషన్స్లో ఉండరు. ఎందుకంటే అటాక్ చేసేటప్పుడు ఒక ఫార్మేషన్లోకి, డిఫెండ్ చేసేటప్పుడు ఇంకో ఫార్మేషన్లోకి మారుతూ ఉంటారు. సో ఇది జస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో స్టార్ట్ చేస్తారు కాబట్టి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.